సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు ఇచ్చిన హామీని మర్చిపోయారని తెలంగాణ ఉద్యమకారుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారులు యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు పరిపాలించి మాటలతోనే కాలం గడిపిందని దుయ్యబడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇచ్చిన హామీలను మర్చిపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉద్యమకారులకు 250 గజాల చొప్పున స్థలాన్ని, 25,000 పింఛన్లు, డబుల్ బెడ్రూమ్లు, అమరవీరుల కుటుంబానికి ఆదుకుంటామని చెప్పి ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు చేసిందేమీ లేదన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో గ్రామం నుండి మొదలుకుని రాష్ట్ర స్థాయి వరకు ఉధృతంగా ఆందోళన చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకి ముందు ఉద్యమకారులకి ఏమైతే హామీలు ఇచ్చారో 250 గజాలు, అందులో ఇంటి నిర్మాణం కోసము దాదాపు 20 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. అట్లాగనే ఉద్యమకారుల తల్లిదండ్రులకి 25,000 రూపాయల పెన్షన్ ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. ఆ 2 డిమాండ్స్ చేయమని అడుగుతున్నాం. సంవత్సర కాలం అయినప్పటికీ కూడా ఇంతవరకు అతి లేదు, గతి లేదు. ఉద్యమకారుల ఊసే లేదు. అమరవీరులను పలకరించినటువంటి దాఖలాలు లేవు, ఆధారాలు లేవు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఆ హామీలతోనే మీరు ఇవాళ పవర్లోకి వచ్చారు. కాబట్టి ఆ హామీలు నిలబెట్టుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు అంబటి శ్రీనివాస్, వరంగల్. 1200 మంది ఆత్మ బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరములు పరిపాలించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలన చేయడం కాకుండా అప్లపాలు చేసి ప్రజల మీద భారం మోపి అదే తెలంగాణ సమాజం చీదరించుకోవడంతో ముఖ్యంగా ఎన్నికల సందర్భం లోపల ఇలాంటి అప్రజాస్వామికి ఈ నియంతృత్వవాది మాకు వద్దు అని 2023 లోపల ఎన్నికల సందర్భం లోపల పిసిసి అధ్యక్ష స్థానంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుందాం, 250 గజాల స్థలం ఇస్తాం, 25,000 రూపాయల పెన్షన్ ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, అలాగనే అమరుల కుటుంబాలను కూడా ఆదుకుందామని ఇప్పటికీ 10 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఈ 10 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు జరపలే. కాబట్టి ఇచ్చిన హామీల అమలు జరపాలనే ఉద్దేశంతో ఇవాళ స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటే, మీరు ఇచ్చిన హామీని వెంటనే అమలు జరపాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఏళ్ళ తెలంగాణ ఉద్యమాన్ని ఏ రకంగా అయితే ఉధృతంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తీసుకొచ్చినాం, అదే తరహాలో ఉద్యమాన్ని ఉధృతం చేసి మరోసారి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేసి ఉద్యమకారుల ఆకాంక్షలను అమలు జరుపుకుందామని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున దాదాపు 40 మంది ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రతి జిల్లా నుంచి 1-2 వరకే రావాలని తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే 1-2 వరకే రావడం జరిగింది.